నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. క్రింది వానిలో సరైన వాటిని గుర్తించుము అన్నాడు. ఫస్ట్ వన్, ద లార్జెస్ట్ రివర్ ఇన్ ద వరల్డ్ అమెజాన్. ఎస్, ఇట్ ఈజ్ రైట్. ప్రపంచంలో అతిపెద్ద నది అమెజాన్ నది. ఇది దక్షిణ అమెరికా ఖండంలో ఉంది. దక్షిణ అమెరికా ఖండంలో ఉన్నటువంటి అమెజాన్ నదే ప్రపంచంలో అతిపెద్ద నది. ఇది ప్రపంచంలో ఉన్నటువంటి మొత్తం మంచినీటిలో దాదాపు 20% వరకు మంచినీటిని కలిగినటువంటి ప్రపంచంలోనే అతిపెద్ద నది. అంటే పరిమాణంలో ఎక్కువ భాగం మంచినీటిని కలిగినటువంటి నది ఈ అమెజాన్ నది. ఇది దక్షిణ అమెరికా ఖండంలో ఉంది. రైట్. నెక్స్ట్ బి, ద లాంగెస్ట్ రివర్ ఇన్ ద వరల్డ్, ద నైల్, ఆఫ్రికాలో. ఎస్, ఇట్ ఈజ్ ఆల్సో రైట్. మరి ప్రపంచంలో అతిపెద్ద నది అంటే అమెజాన్ అనుకున్నాం కదా, మరి ఇదేమంటున్నాడు? లాంగెస్ట్ రివర్ అన్నాడు. లాంగెస్ట్, పొడవైనటువంటి నది. మరి ఈ పొడవైనటువంటి నది ఎంతయ్యా? మరి అమెజాన్ మీద పెద్దగా ఉందా అంటే ఎస్, అమెజాన్ నది సుమారు 6400 కిలోమీటర్ పొడవునుంటే, మరి నైల్ నది పొడవు తీసుకుంటే ఇది సుమారుగా 6550 కిలోమీటర్ల వరకు. అంటే సుమారు ఇది ప్రపంచంలో అతిపెద్ద నది అయినటువంటి అమెజాన్ నది పొడవు సుమారు 6400 కిలోమీటర్లు. అదే పొడవైనటువంటి నది నైల్ నది పొడవు సుమారు 6550 కిలోమీటర్లు. మరి ఈ నైలు నది అయితే కనుక దాదాపు ఆఫ్రికా ఖండంలోని 11 దేశాల నుంచి ప్రవహిస్తుంది. 11 దేశాల గుండా ఇది దాదాపు మధ్యధర. ఇది ఎక్కడ పుడుతుందయ్యా అంటే భూమధ్య రేఖా ప్రాంతంలో పుట్టి అక్కడి నుంచి ఉత్తరానికి ప్రవహించుకుంటూ వెళ్ళి అంతిమంగా ఇది మధ్యధరా సముద్రంలో కలుస్తుంది, ఈజిప్ట్ ప్రాంతంలో. అదేవిధంగా అమెజాన్ నది తీసుకుంటే అట్లాంటిక్ సముద్రంలో కలుస్తుంది. కానీ పరిమాణంలో తీసుకున్నప్పుడు అమెజాన్ పెద్దది, పొడవుగా తీసుకున్నప్పుడు నైలు నది పెద్దది. అమెజాన్ నది దక్షిణ అమెరికా ఖండంలో ఉంటే నైలు నది ఆఫ్రికా ఖండంలో ఉంది. సో ఈ 2 స్టేట్మెంట్లు కరెక్టే. నెక్స్ట్ థర్డ్ వన్, ద హైయెస్ట్ వాటర్ ఫాల్ ఇన్ ద వరల్డ్, ఏంజల్ ఫాల్స్. ఎస్, ఇట్ ఈజ్ ఆల్సో కరెక్ట్. ఎక్కడుందండి ఇది? ఒరినోకో రివర్ మీద ఉంది. అంటే ప్రపంచంలో అత్యంత ఎత్తైనటువంటి జలపాతం ఏంజల్ జలపాతం. ఇది వెనుజులా దేశంలో ఉంది. ఎక్కడండి? ఇది సౌత్ అమెరికా ఖండంలోనే. అయితే ఈ వెనుజులాలో ఉన్నటువంటి ఈ యొక్క ఏంజల్ జలపాతం ఎక్కడి నుంచి అయ్యా అంటే ఒక కొండల మీద నుంచి కిందకి జాలువారుతూ ఉంటుంది. ఎంత ఎత్తు నుంచి అయ్యా అంటే సుమారు 979 మీటర్ల ఎత్తు నుంచి ప్రవహిస్తుంది. ఇది అయాన్ టెపుయి అనేటువంటి పర్వత కొండల మీద నుంచి, అంటే అయాన్ టెపుయి, ఈ అయాన్ టెపుయి అనేటువంటి పర్వతాల మీద నుంచి ఈ యొక్క ఏంజల్ జలపాతం అనేది, అంటే ఒరినోకో నదిలో నుంచి వచ్చిన నీరు ఇది ఒక 979 మీటర్ల ఎత్తు నుంచి కిందకి పడుతూ ఉంటుంది. అయితే ఒరినోకో నది మీద డైరెక్ట్గా అంటే కాదు. ఒరినోకో నది యొక్క ఉపనది అయినటువంటి చురన్ నది. మరి ఈ చురన్ నది కూడా ఉపనది. అదేంటయ్యా అంటే పేరు వెరైటీగా ఉండేది. చూడండి, కెరపకుపాయ్ మెరు. ఈ కెరపకుపాయ్ మెరు అనేటువంటి ఒక చిన్న నది. ఈ చిన్న నది దేని ఉపనది అయ్యా అంటే మనకి చురన్ నదికి ఉపనది. ఈ చురన్ నది దేని ఉపనది అయ్యా అంటే అంతిమంగా ఒరినోకో నదిలో కలుస్తాయి. సో అయితే ప్రపంచంలోకే ఎత్తైనటువంటి జలపాతమైనటువంటి ఈ ఏంజల్ జలపాతం ఇది అయాన్ టెపుయా అనేటువంటి కొండల మీద నుంచి ఈ యొక్క 979 మీటర్ల ఎత్తు నుంచి నీళ్లు పడుతూ ప్రపంచంలోకే అతిపెద్ద లేదా ఎంత ఎత్తైనటువంటి జలపాతంగా ఏంజల్ జలపాతం. అయితే ప్రపంచంలో అతిపెద్ద జలపాతం ఏదండి అంటే ప్రపంచంలో అతిపెద్ద జలపాతం అంటే నయగరా జలపాతం. కెనడాకి అమెరికాకి మధ్యలో ఉన్నటువంటి అతిపెద్ద జలపాతం నయగరా జలపాతం. ఎత్తైన జలపాతం ఏంజల్ జలపాతం. ఇక్కడ నదులను ఎట్లా చెప్పుకున్నాము? అతిపెద్ద నది అమెజాన్ నది, అతి పొడవైన నది నైలు నది. ఇవి ప్రపంచంలో. అదేవిధంగా జలపాతాల్లో ఇవి. ఇక ఇది కూడా రైటే. ఇకపోతే ఫోర్త్ వన్, ద డీపెస్ట్ వ్యాలీ ఇన్ ద వరల్డ్, యార్లుంగ్ శాంగ్పో గ్రాండ్ క్యానియన్. యార్లుంగ్ శాంగ్పో క్యానియన్ ఇస్ ద డీపెస్ట్ క్యానియన్ ఇన్ ద వరల్డ్. ఎస్, ఇట్ ఈజ్ ఆల్సో రైట్. అంటే ప్రపంచంలో అత్యంత లోతైనటువంటి లోయ ఏదయ్యా అంటే యార్లుంగ్ శాంగ్పో గ్రాండ్ క్యానియన్. ఇది ఎక్కడుందండి? చైనాలో ఉన్నటువంటి టిబెట్ ప్రాంతంలో, అంటే చైనాలోని టిబెట్ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క బ్రహ్మపుత్ర నది ప్రవహించే ప్రాంతాల్లో, అంటే శాంగ్పో అని చెప్పి బ్రహ్మపుత్ర అని టిబెట్లో పిలుస్తారు. ఆ నది ఏర్పాటు చేసినటువంటి లోయల్లో అంటే ఇది యార్లుంగ్ శాంగ్పో గ్రాండ్ క్యానియన్ అనేది అత్యంత లోతైనటువంటి లోయ. దీని యొక్క లోయ లోతు సుమారుగా 6900 మీటర్లు ఉంటుంది.
సో కాబట్టి ఇంత లోతైనటువంటి లోయ, ప్రపంచంలో అత్యంత లోతైనటువంటి లోయగా ఇది యార్లుంగ్ సాంగ్పో గ్రాండ్ క్యానియన్ ఉంది. సో కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్లో అన్ని రైటే కాబట్టి ఏ, బి, సి మరియు డీలు కూడా ఉన్నాయి కాబట్టి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆప్షన్గా మనం గుర్తుపెట్టుకోవాలి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆప్షన్. అంటే అన్ని ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ అన్ని కూడా సరైనవి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచ్ ద ఫాలోయింగ్, జతపరచుము. స్విట్జర్లాండ్, టర్కీ, ఫిన్లాండ్, స్కాట్లాండ్. అదేవిధంగా ల్యాండ్ ఆఫ్ లేక్స్, ల్యాండ్ ఆఫ్ 1000 లేక్స్, ప్లే గ్రౌండ్ ఆఫ్ యూరోప్, సిక్ మ్యాన్ ఆఫ్ యూరోప్. సిక్ మ్యాన్ ఆఫ్ యూరోప్. మరి ఇప్పుడు స్విట్జర్లాండ్ ఏమంటారండి? ప్లే గ్రౌండ్ ఆఫ్ యూరోప్ అంటారు. ప్లే గ్రౌండ్ ఆఫ్ యూరోప్. టర్కీని ఏమంటారండి? సిక్ మ్యాన్ ఆఫ్ యూరోప్ అంటారు. ఫిన్లాండ్లో ఏమంటారండి? ఫిన్లాండ్ వచ్చేసి ల్యాండ్ ఆఫ్ 1000 లేక్స్ అంటారు. స్కాట్లాండ్ తీసుకుంటే ల్యాండ్ ఆఫ్ లేక్స్ అంటారు. ల్యాండ్ ఆఫ్ లేక్స్ అంటారు. సో కాబట్టి ఇక్కడ చూస్తే A4, BC, C2, D1. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం మనకి ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆప్షన్. అంటే A3, B4, C2, D1. సో కాబట్టి ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ గర్ల్ చైల్డ్ డే ఈజ్ సెలబ్రేటెడ్. నేషనల్ గర్ల్ చైల్డ్ డే ఈజ్ సెలబ్రేటెడ్. జాతీయ బాలికా దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? May 1st, June 5th, January 24th, February 2nd. మరి ఏ రోజున జాతీయ బాలికా దినోత్సవాన్ని జరుపుకుంటారండి? జాతీయ బాలికా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జనవరి 24న జరుపుకోవడం జరుగుతుంది. మరి బాలికలకు సంబంధించినటువంటి ప్రాధాన్యతను, అంటే బాలికలకు సంబంధించినటువంటి ప్రాధాన్యతను అవేర్నెస్ కలిగించడం కోసం, వారి గురించినటువంటి అవగాహన, అంటే సమాజంలో వాళ్ళని ఎలా చూసుకోవాలి, ఏంటి అనేటువంటి అంశాలను ప్రతి ఒక్కళ్ళకి తెలియజెప్పడం కోసం ఈ యొక్క జాతీయ బాలికా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జనవరి 26న జరుపుకుంటున్నారు. మరి ఎప్పటి నుంచి జరుపుకుంటున్నారండి? 2008 నుంచి క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం జనవరి 24న జాతీయ బాలికా దినోత్సవం జరుపుకుంటున్నారు. మే 1 తీసుకున్నాం అనుకోండి, ప్రపంచ కార్మిక దినోత్సవం. అదే జూన్ 5 తీసుకున్నాం అనుకోండి, ఎన్విరాన్మెంటల్ డే, పర్యావరణ దినోత్సవంగా దీన్ని జరుపుకుంటున్నారు. ఓకే అండి. అలాగే జనవరి 25 తీసుకుంటే బాలికా దినోత్సవంగా జరుపుకుంటారు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచ్ ద ఫాలోయింగ్, జతపరచుము. బిమ్స్టెక్ హెడ్ క్వార్టర్స్, బిమ్స్టెక్ ప్రధాన కార్యాలయం, ఏషియన్ హెడ్ క్వార్టర్స్, సార్క్ హెడ్ క్వార్టర్స్, చోగమ్ హెడ్ క్వార్టర్స్. ఇక్కడ ఎక్కడెక్కడ ఉన్నాయి? జకర్తా ఇండోనేషియా, ఢాకా బంగ్లాదేశ్, లండన్ UK, కాఠ్మాండు నేపాల్. మరి ఇక్కడేమో కొన్ని సంస్థలు ఇవ్వడం జరిగింది. ఆ సంస్థలకు సంబంధించినటువంటి కేంద్ర కార్యాలయాలు ఎక్కడ ఉన్నాయని చెప్పి అడగడం జరుగుతుంది. సో కాబట్టి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్ ప్రకారం తీసుకుంటే బిమ్స్టెక్ హెడ్ క్వార్టర్స్ ఇది ఎక్కడ ఉందండి? అసలు బిమ్స్టెక్ ఏంటండి? బంగాళాఖాతం చుట్టూ ఉన్నటువంటి దేశాలు, దాదాపు 7 దేశాలు ఈ బంగాళాఖాతం చుట్టూ ఉండి వాళ్ళకి ఎకనమిక్ కోఆపరేషన్, బంగాళాఖాతానికి చుట్టూ ఉన్నటువంటి దేశాల యొక్క ఎకనమిక్ కోఆపరేషన్ కోసం ఏర్పడినటువంటి సంస్థే ఈ యొక్క బిమ్స్టెక్. దీని కార్యాలయం ఎక్కడ ఉందండి? దీని కార్యాలయం వచ్చేసి ఢాకాలో, బంగ్లాదేశ్లో ఉంది. అదేవిధంగా నెక్స్ట్ ఏషియన్ హెడ్ క్వార్టర్స్, ఏషియన్ గ్రూప్ ఒక ఏషియన్ కంట్రీస్, అసోసియేషన్ ఆఫ్ ఏషియన్ అంటే సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. ఇది ఎక్కడ ఉందండి? దీనికి సంబంధించిన ప్రధాన కార్యాలయం తీసుకుంటే ఇండోనేషియాలో ఉంది. అదేవిధంగా సార్క్ తీసుకుంటే ఏంటండి? సార్క్ తీసుకుంటే సౌత్ ఏషియన్ అసోసియేషన్ రీజనల్ కోఆపరేషన్. ఇది ఎక్కడ ఉందండి? దీనికి సంబంధించిన హెడ్ క్వార్టర్ తీసుకుంటే కాఠ్మాండు నేపాల్లో ఉంది. అదేవిధంగా చోగమ్ తీసుకుంటే ఈ యొక్క బ్రిటన్ పరిపాలించినటువంటి వలస దేశాలకు సంబంధించినటువంటి ఒక సంస్థ ఈ యొక్క కామన్వెల్త్కి సంబంధించినటువంటి ఈ చోగమ్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయి అంటే లండన్లో ఉంది. సో కాబట్టి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్ ప్రకారం తీసుకుంటే A2, B1, C4, D3. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచ్ ద ఫాలోయింగ్. ఫాదర్ ఆఫ్ ఆటమిక్ థియరీ, ఫాదర్ ఆఫ్ యానిమేషన్ ఇండస్ట్రీ, ఫాదర్ ఆఫ్ కీమోథెరపీ, ఫాదర్ ఆఫ్ కమ్యూనలిజం. సో ఫాదర్ ఆఫ్ ఆటమిక్ థియరీ, ఫాదర్ ఆఫ్ యానిమేషన్ ఇండస్ట్రీ, ఫాదర్ ఆఫ్ కీమోథెరపీ అండ్ ఫాదర్ ఆఫ్ కమ్యూనిజం. ఇక్కడ తీసుకుంటే వాళ్ళ పేర్లు ఇచ్చారు. కార్ల్ మార్క్స్, డెమోక్రిటన్, వాల్ట్ డిస్నీ, అదేవిధంగా పాల్ ఎర్లిచ్. రైట్. ఫస్ట్గా ఫాదర్ ఆఫ్ ఆటమిక్ థియరీ తీసుకుంటే ఎవరండి ఫాదర్ ఆఫ్ ఆటమిక్ థియరీ? మనకి డెమోక్రిటస్ కన్సిడర్డ్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ఆటమిక్ థియరీ. నెక్స్ట్ సెకండ్ వన్, ఫాదర్ ఆఫ్ యానిమేషన్ ఇండస్ట్రీ తీసుకుంటే ఫాదర్ ఆఫ్ యానిమేషన్ ఇండస్ట్రీ, హూ ఇస్ ఫాదర్ ఆఫ్ యానిమేషన్ ఇండస్ట్రీ? వాల్ట్ డిస్నీ కన్సిడర్డ్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ యానిమేషన్ ఇండస్ట్రీ. నెక్స్ట్ థర్డ్ వన్, ఫాదర్ ఆఫ్ కీమోథెరపీ తీసుకుంటే ఫాదర్ ఆఫ్ కీమోథెరపీ వచ్చేసి పాల్ ఎర్లిచ్ కన్సిడర్డ్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ కీమోథెరపీ. నెక్స్ట్ ఫాదర్ ఆఫ్ కమ్యూనిజం తీసుకుంటే కార్ల్ మార్క్స్, దాస్ క్యాపిటల్ రచించినటువంటి కార్ల్ మార్క్స్
కన్సిడర్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ కమ్యూనిజం. సో కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్ ప్రకారం తీసుకుంటే మనకి A2, B3, C4, D1. ఓకే.